హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. తెలంగాణ రాజకీయాలలో మూసీ ప్రక్షాళనతో పాటు హైడ్రా వ్యవహారం గందరగోళంగా మారింది. హైడ్రా పేరుతో చెరువులు కుంటలను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్నారు. అలాగే మూసీ సుందరీకరణ కోసం చేపడుతున్న మార్కింగ్ ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు శుభ్రమైన నీరు, వాయువు అందించడమే మూసీ ప్రాజెక్టు హైడ్రాల లక్ష్యమని శ్రీధర్ బాబు అన్నారు. బీఆర్ఎస్ నేతలు వారు తీసుకున్న నిర్ణయాలను మర్చిపోయి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017లో బీఆర్ఎస్ హయాంలోని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైందని శ్రీధర్ బాబు అన్నారు. కాలుష్య నివారణకు రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని 2017లో కార్పొరేషన్ ఏర్పాటు చేశారని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయో తేల్చాలని చెప్పారు. బఫర్ జోన్ బౌండరీలు నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడ ఉన్నవారిని పంపించాలని 2020లో కేటీఆర్ మంత్రిగా ఉండగా బఫర్ జోన్ నిర్ధారించి ఇల్లు కూల్చాలని నిర్ణయించారు. 2021లో మరో మీటింగ్ పెట్టి అక్రమ కట్టడాలు కూల్చాలని ఆదేశించారు. 2022లో మరో మీటింగ్ పెట్టి నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పారు అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మూసీకి రెండు వైపులా 55 మీటర్ల రోడ్ వేయాలని, 50 మీటర్ల బఫర్ జోన్ గా గుర్తించాలని 2016లోనే GO7 తీసుకొచ్చారు. యుద్ధ ప్రాతిపదికన ఇల్లు కూల్చాలని చెప్పారు. 1,50,000 క్యూసెక్ల కంటే 1 క్యూసెక్ ఎక్కువ వచ్చినా ప్రాణ నష్టం జరుగుతుందని 2019లో ఓ సర్వే తేల్చింది. ఆనాడు మీరు ఆలోచన చేస్తే మంచిది. ఈ రోజు మేము మంచినీరు, గాలి ఇవ్వాలనుకోవడం తప్ప మంచి ఆలోచనతో పనిచేస్తున్నాం. సమస్యను జటిలం చేసేలా బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది. కాళేశ్వరం, మల్లన్న సాగర్ నిర్వాసితులు విషయంలో ఆనాడు మీరు ఎందుకు కనికరం చూపలేదు? అధికారం పోయి ఏం చేయాలో తోచక బురద చల్లుతున్నారు. కింది స్థాయి అధికారులు పొరపాట్లు చేస్తే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంది. ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు అంటూ శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.